నా పేరు మొహమ్మద్ షఫీయుద్దీన్. సిద్దిపేటకి వచ్చిన నా భూమి సిద్దిపేటలో వ్యవసాయ భూమి. గత 100 సంవత్సరాల కన్నా మా గ్రాండ్ ఫాదర్ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాం మేము. కానీ పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు దౌర్జన్యంతో ఆ మొత్తం భూమి కూర్చున్నది. డెవలప్మెంట్ పేరుతో మొత్తం మా భూమికి రూమీ నెక్లెస్ రోడ్ అని కొమ్మిటి చెరువుగా కట్టి మాకు కంపన్సేషన్ కూడా ఇవ్వకుండా మొత్తం దౌర్జన్యంతో ఈ పనులు నడుస్తూనే ఉన్నారు. హరీష్ రావు గారు ఇంతకుముందు కూడా ఆయనతో చాలాసారి కలిసినా కానీ వేస్ట్ అయిపోయింది. ప్రశాంత్ జీవన్ పాటిల్ కలెక్టర్ కూడా ఏం చేయగలకపోయారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు వచ్చిన మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారితో మేము తెలుసుకున్నాం. ఆయన మీద మాకు భరోసా ఉన్నది, మాకు న్యాయం చేస్తారని. నేను 2 సార్లు నుంచి ఈడ ప్రజాభవన్కి వస్తున్నా కానీ కలిసే అవకాశం కలిసలేదు. కానీ ఇప్పుడు మాకు భరోసా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. కోర్టు కూడా పోయి మేము ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా కంటే మా కోర్టు కూడా అయిపోతే కూడా వీళ్ళు ఎవరు పట్టలు తీసుకుంటా మా భూమి మొత్తం దౌర్జన్యంతో పని నడుస్తూనే ఉన్నారు. మా పంట భూమిలో 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. కానీ ఇప్పుడు మొత్తం చెరువు లెక్క చేసేసి నెక్లెస్ రోడ్ అని కొత్త రోడ్ వేసి మొత్తం డెవలప్మెంట్ పేరు మీద మాకు డిస్ప్లే చేశారు. రేవంత్ రెడ్డి సార్తో నేను ఏం కోరుతున్నా అంటే మాకు న్యాయం చేయండి. మేము ఒక 10 మంది కుటుంబం ఉన్నది, 65 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సార్. మీతో ఆశ పెట్టుకొని ఇక్కడ వచ్చిన మీతో న్యాయం చేయమని కోరుతున్నాం సార్. ఒకసారి ఆలోచించి సార్, వ్యవసాయ భూమి సార్, మేము కూడా సాగు తీసి బతుకువాళ్ళు. అది ఎట్లా బతకాలి అది అర్థం కావట్లేదు మేడం. ఇది మాది విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి సార్తో నా విజ్ఞప్తి ఉన్నది, మాతో న్యాయం చేయండి సార్.